అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కృష్ణుడి పుట్టుకకు ముందు మరియు పుట్టుక తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. పూర్వం భూలోకంలో ఎందరో రాజులు అధికారాలు చేపట్టి పరమ దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. భూదేవి ఆ భారం మోయలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఏడుస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు కరుణతో ఆమెని ఓదార్చి భూదేవితో సహా కొంతమంది దేవతలను వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణుమూర్తిని ధ్యానం చేస్తారు. పురుష సూక్తంతో స్వామివారికి ఉపాసన చేస్తారు. ధ్యానంలో అతనికి ఒక వాణి వినబడుతుంది. అప్పుడు చిరునవ్వుతో బ్రహ్మ కళ్ళు తెరిచి, భూమి, నువ్వు ఏం బెంగ పెట్టుకోకు. స్వామివారు త్వరలో కృష్ణావతారాన్ని స్వీకరించబోతున్నారు. కళ్ళు తెరవని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండే రాక్షస సంహారం చేస్తాడు. నీకు భారం తగ్గుతుందని స్వామివారు ఆదేశమిచ్చారు. దేవతలు మరియు సురాకాంతులను తమ తమ అంశలతో జన్మించమని స్వామివారు యదుకులంలో యాదవునిగా జన్మించబోతున్నారని చెప్పాడు. ఇది విన్న భూమి సంతోషంగా వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుని రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. భూమిపైన యదువంశానికి చెందినటువంటి శూరసేన మహారాజు మధుర రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. భోజవంశమునకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకతను ఉగ్రసేనుడు, ఒకతను దేవకుడు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు, దేవకుని కుమార్తె దేవకి. అన్నదమ్ముల బిడ్డ కనుక కంసుడి యొక్క చెల్లెలు దేవకి. కంసుడికి తన సోదరి దేవకి అంటే అత్యంత ప్రేమ. శూరసేనుడి కుమారుడు అయిన వసుదేవునికి దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. వారి వివాహం జరిగిన తరువాత దేవకుడు దేవకిని అత్తవారింటికి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఎన్నో వందల గుర్రాల్ని, ఏనుగుల్ని, వేల రథముల నిండా బంగారాన్ని, వందల మంది దాసీజనాన్ని ఏర్పాటు చేసి తన కుమార్తెని అత్తవారింటికి పంపుతున్నాడు. అప్పుడు కంసుడు తన చెల్లెల్ని స్వయంగా తానే అత్తవారింట్లో దింపుతాను అని, నేనే రథాన్ని నడుపుతాను అని రథాన్ని నడపడం ప్రారంభిస్తాడు. ఇలా వెళ్తూ ఉండగా ఆకాశం నుండి ఒక వాణి వినిపించింది. ఆ ఆకాశవాణి కంసుడితో ఇలా పలికింది. ఓ కంస, నీవు నీ చెల్లెలు దేవకీదేవిపై ప్రేమతో రథాన్ని నడుపుతున్నావు. కాని ఆ యువతి అష్టమ గర్భంలో పుట్టేవాడు నిన్ను సంహరిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న కంసుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అప్పటి వరకు చెల్లెలి మీద ఉన్న అత్యంత ప్రేమ కోపంగా మారింది. ఆ కోపంతో తన చెల్లెల్ని జుట్టు పట్టుకొని రథం నుండి కిందికి లాగాడు. కత్తి పట్టుకుని తన చెల్లెల్ని చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి చల్లని మాటలతో అతనిని శాంతి పడేలా చేస్తూ ఇలా అన్నాడు. ఓ బావ, అమాయకురాలైన నీ చెల్లెల్ని చంపవద్దు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఈమెని రక్షించు. అని వేడుకున్నాడు. అంతగా వేడుకున్న కంసుడు కరదలేదు. వసుదేవుడు కంసుడి మూర్ఖత్వాన్ని గ్రహించి ఎలాగైనా దేవకిని కాపాడుకోవాలని తలచి మరలా ఆలోచించి కంసుడితో ఇలా అన్నాడు. బావా, దేవకికి పుట్టిన కొడుకు వలనే మరణిస్తావని ఆకాశవాణి చెప్పింది కదా. మాకు పుట్టే ప్రతి సంతానాన్ని నీకు ఇస్తాను. వారిని చంపుదువు గాని ఇప్పుడు దేవకిని వదిలిపెట్టు. ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్న నువ్వు ఆడపిల్లని చంపావని అపకీర్తి మూట కట్టుకోకు అని అంటాడు. అప్పుడు కంసుడు కాసేపు ఆలోచించి వసుదేవుడి మాటలకు సరే అంటాడు. ఇలా కొంతకాలం గడిచాక దేవకికి మొదట కుమారుడు జన్మిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు తన కుమారుడిని తీసుకెళ్లి కంసుడికి ఇస్తాడు. మాట తప్పకుండా కొడుకును తీసుకువచ్చి కంసుడికి అప్పగించిన తీరుకు కంసుడు వసుదేవుణ్ణి మెచ్చుకొని ఇలా అంటాడు. బావా, నీ కొడుకును నీవే తీసుకువెళ్ళు. వీడి వలన నాకు ప్రాణభయం లేదు. నీకు పుట్టిన 8వ పుత్రుడే నా పాలిట మృత్యువు. వాడు పుట్టిన వెంటనే నేను వధిస్తాను అని అంటాడు. కంసుడు అలా అనగానే వసుదేవుడు సంతోషంగా తన కొడుకును తీసుకుని వెళ్తాడు. ఇలా 6 పుత్రులను కంసుడు వదిలేస్తాడు. ఇలా 6 సంతానం తరువాత ఒకరోజు కంసుడి దగ్గరకు నారదుడు వచ్చి ఇలా అంటాడు.
ఓ కంస, నీకు 8వ సంతానంతో ప్రాణభయముందని ఎదురుచూస్తూ 6గురిని చంపకుండా వదిలేశావు. ఏమో, ఈ 6గురిలో నిన్ను చంపే అంశ ఉంది కావచ్చు. లేకపోతే ఆ 6గురు నిన్ను చంపడానికి 8వ సంతానానికి సహాయం చేస్తారు కావచ్చు. నీవు పోయిన జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి. శ్రీ మహావిష్ణువు చేతిలో మరణం పొందావు. ఇప్పుడు కంసుడిగా జన్మించావు. ఇక్కడ ఉన్న వసుదేవుడు, దేవకి, వారి తల్లిదండ్రులు, నందుడు, ఆవులు, దూడలు అన్నీ దేవతామూర్తులే. నిన్ను చంపడానికే వచ్చారు కావచ్చు. ఆలోచించుకో అని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు. అప్పుడు కంసుడు అయోమయంలో పడి కాసేపు ప్రశాంతంగా ఆలోచించి వసుదేవుడిని, దేవకిని తీసుకొని రమ్మని ఆదేశిస్తాడు. దేవకీ దేవులు వారి 6గురు పుత్రులను తీసుకుని వస్తారు. కంసుడు వారి 6గురు పుత్రులను తీసుకుని 2 కాళ్ళు పట్టుకొని బండకి వేసి కొట్టి చంపుతాడు. చంపిన తరువాత దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. అన్ని భద్రతలు ఏర్పాటు చేస్తాడు. తృణవర్తుడు, పూతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో స్నేహం చేస్తాడు. 8వ గర్భంలో పుట్టే పిల్లవాడు తప్పకుండా తనని అంతం చేస్తాడు అనే ఉద్వేగంతో ఎదురుచూస్తాడు. తరువాత వస్తున్న గర్భం 7వ గర్భం. 8వ గర్భానికి ముందు కాబట్టి జాగ్రత్త పడాలని దేవకీ వసుదేవుల్ని అత్యంత కట్టదిట్టమైన కారాగారంలో వేస్తాడు. రోజు తానే వెళ్ళి స్వయంగా చూస్తాడు. కుండలో వెలుగుతున్న దీపంలా లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుడి కారాగారంలో ఉంది. ఈ స్థితిలో మహావిష్ణువు తాను అవతరించాలని అనుకుంటాడు. తనకంటే ముందు ఆదిశేషుడు బయలుదేరాడు. ఆదిశేషుడు ముందు అన్నగా పుట్టాలి. అందుకని యోగమాయని పిలిచాడు. పిలిచి నువ్వు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని యొక్క కారాగారంలో దేవకి వసుదేవులు ఉన్నారు. వసుదేవుని యొక్క అందరి భార్యల్ని ఖైదీ చేస్తాడు కంసుడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంటుంది. కాబట్టి వసుదేవుని తేజస్సు దేవకి గర్భంలో ఉంది. శేషుని యొక్క ఆంశ ఉంది. అంతలో ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భంలో ఉన్న పిండాన్ని వెలిసి తీసి ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భంలో ఉన్న పిండాన్ని వెలికి తీసి రోహిణి గర్భంలో పెట్టు. అప్పుడు ఇక్కడ జారిపోయిన పిండం అక్కడ పెరుగుతుంది. పెరిగి బలరాముడు అనే పేరుతో జన్మిస్తాడు ఆదిశేషుడు. అందుకని నువ్వు వెళ్ళి ఈ పని చేయు అని యోగమాయకి చెప్తాడు. ఇప్పుడు యోగమాయ వెళ్ళి దేవిలో ఉన్న ఆ పిండాన్ని వెలికి తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది. అలా ప్రవేశపెట్టిన పిండమే బలరామునిగా జన్మిస్తాడు. సాక్షాత్తు ఆదిశేషుని అంశే బలరాముడు. శ్రీ మహావిష్ణువుని సేవించడానికి ముందుగానే భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ కారాగారంలో దేవకికి గర్భస్రావమై గర్భం పోయింది అనుకుంటారు అందరూ. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించే సమయం ఆసన్నమవబోతుంది. కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైనటువంటి తేజస్సు బయలుదేరి వసుదేవుణ్ణి ఆవాహించింది. వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకి గర్భంలోకి ప్రవేశించింది. గర్భిణి అయినటువంటి దేవకీ దేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు ఈశ్వర అనుగ్రహం కోసం పంచభూతాలు సేవించాయి. మట్టి లోపల ఉన్న ఈశ్వరుడిని తగలాలన్న కోరికతో దేవకీ దేవికి మట్టి తినాలన్న కోరికగా మారి ఆమె తింటే లోపలికి వెళ్ళి కృష్ణుడిని సేవించుకుంటుంది. జలములు తమ అంశగా వెళ్ళి దేవకీ దేవికి చెమటగా మారాయి. అగ్నిహోత్రం తేజస్సు స్వామివారిని అర్చించుకోవాలని దేవకీ దేవిలో ఉన్న తేజస్సుగా మారి మరింత ప్రౌఢమైంది. గాలి మేము ఈశ్వరుణ్ణి సేవించాలని బాగా లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి తగిలి నమస్కరించి ఆకాశం పరమాత్మని సేవించుకోవాలన్న కోరిక కలిగి స్వామి శయనించినటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పటి వరకు సన్నని నడుము ఉన్నటువంటి దేవకి నడుము విశాలంగా అయ్యింది. కాబట్టి ఆకాశం పెరిగి కృష్ణుడిని సేవించుకుంది. ఇలా దేవకీ దేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు పంచభూతాలు సేవించాయి. దేవకీదేవి ఖైదీలో ఉంది.
ఈ ఖైదీలో ఉన్న దేవకీదేవి గర్భంలో కృష్ణుడు పెరుగుతున్నాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి 33 కోట్ల దేవతలు చతుర్ముఖ బ్రహ్మతో వచ్చి దేవకీదేవి కడుపులోకెళ్ళి నిల్చుంటారు. నిల్చొని వాళ్ళు, ఈశ్వరా! నీవు అమ్మ గర్భంలోంచి బయటకి రావాలి అని ప్రార్థన చేస్తారు. ఇక కంసుడి పరిస్థితి దారుణంగా ఉంది. దేవకికి 9వ నెల వచ్చేసింది. ఆ తేజస్సు స్పష్టంగా కనబడుతుంది. అష్టమ గర్భంలో పుట్టేవాడు తనని చంపేస్తాడు అనే భయం కంసుడికి పట్టుకుంది. కంసుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ముందుగానే కట్టుదిట్టంగా భటుల్ని పెట్టాడు. తలుపులు దగ్గరికి వేయించాడు. వాటికి ఇనుప గొలుసుడు వేయించాడు. తాళాలు వేయించాడు. తాళాలకు రాజముద్రలు వేయించాడు. వసుదేవుని కాళ్లకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశాడు. భీమన్నారాయణుడు జన్మించే సమయం ఆసన్నమవుతుంది. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకు ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతున్న వేళ శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు. 4 బాహువులతో నల్లటి మబ్బు వంటి కాంతితో పట్టు పితాంబరం కట్టుకొని శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడే వజ్రాలతో పొదగబడినటువంటి కిరీటంతో నల్లటి కుంతలములతో మెడలో కౌస్తుభం అనే రత్నాన్ని ధరించి శ్రీవత్సం అన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాద పద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవునికి దర్శనమిచ్చాడు. వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడే అటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు అని 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవులు దానం చేయాలనుకుంటాడు. నేను కారాగారం నుండి బయటికి వచ్చాక నా మొక్కు తీర్చుకుంటాను అనుకుంటాడు. స్వామిని చూసి ఇలా అన్నాడు. ఓ దేవదేవోత్తమా! నువ్వు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నా కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడు తండ్రి అనే కీర్తి ఇచ్చావు. ఏం ఆశ్చర్యం తండ్రి! అని నమస్కరిస్తాడు. దేవకీదేవి తన కడుపున పుట్టిన కొడుకుకి తను నమస్కరిస్తుంది. అన్నీ నీయందు ఉన్నవాడివి, నీవు నాయందు కొడుకుగా పుట్టావు. ఏం భాగ్యం చేసుకున్నాను అని పొంగిపోతుంది. స్వామి, నువ్వు నా సోదరుడు కారాగారంలో పెట్టాడు. నీకు ఏం అపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంటుంది. కృష్ణ నవ్వుతూ ఒక రహస్యం చెప్పాడు. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు. నేను పుట్టిన సమయమునందే నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను పట్టుకొని తీసుకువెళ్ళి యశోదాదేవి పక్కన పడుకోబెట్టు. అక్కడ నుండి ఆడపిల్లని తెచ్చి దేవకీ మాత పక్కన పడుకోబెట్టు అంటాడు. వెంటనే వసుదేవుడి చేతికి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోతాయి. కృష్ణుడిని తీసుకొని గుండెల మీద పెట్టుకొని ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారానికి తాళాలు, ఇనుప గొలుసులు, మేకులు ఉన్నాయి. కంసుడితో సహా అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బయటకి వచ్చి ఒక్కొక్క ద్వారం నుండి దాటుతున్నాడు. బయటికి రాగానే ఒక్కొక్క ద్వారం వాటంతటా అవే తెరుచుకుంటాయి. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు. ఆయన మీద నీడ పడుతున్నాడు. ఈ తలుపులు శేషుడు వేస్తున్నాడు. దాటి బయటకు వచ్చారు. ఆకాశమంతా మబ్బు పట్టి ఉంది. వర్షం పడుతుంది. శేషుడు పడగ పట్టాడు. యమున దగ్గరికి వెళ్లారు. విపరీతమైన వేగంతో యమునా నది ప్రవహిస్తుంది. వసుదేవుడు యమున వంక చూస్తాడు. కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుడిని చూడగానే యమునా నది ధారిస్తుంది. అందులో నుండి వసుదేవుడు వెళ్తాడు. నందవ్రజంలోకి వెళ్ళగానే అక్కడ కూడా అందరూ గాఢ నిద్రలోకి వెళ్లారు. అప్పుడు వసుదేవుడు కృష్ణుడిని యశోదామాత పక్కన పడుకోబెట్టి అక్కడ పుట్టిన ఆడపిల్లను ఎత్తుకొని తిరిగి అంతఃపురంలోకి వచ్చాడు. ఒక్కొక్క తలుపు, ద్వారాలు, తాళాలు వేసుకున్నాయి. వసుదేవుడు ఆడపిల్లను దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. పడుకోబెట్టగానే ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. ఏడుపు విని అందరూ లేస్తారు. లేచి ఆడపిల్ల పుట్టింది అనుకుంటారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కంసుడికి చెప్తారు. నిద్రపోతున్నవాడు లేచి పరిగెత్తుకుంటూ వచ్చి మొదటగా తాళాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తాడు. అప్పుడు దేవకి ఇలా అంటుంది కంసునితో, అన్నా క్షమించు, ఇది మేనల్లుడు కాదు, మేనకోడలు. పసిపిల్ల ఆడపిల్లని చంపావన్న అపకీర్తి నువ్వు కట్టుకోకు, విడిచిపెట్టు అని ఏడుస్తుంది.
ఏడుస్తూ అన్నా, కొడుకులు పుడితే నిన్ను చంపేస్తారు అని చంపేశావు. కానీ ఇది ఒక ఆడపిల్ల. ఈమెను వదిలిపెట్టు. నేను నాకు కూతురు దక్కింది అని అనుకోను. మా అన్నయ్య నాకు పుత్రికను దానం చేశాడు అనుకుంటా. వదిలేయు అని ఎంతగానో వేడుకుంటుంది కంసుడిని. కంసుడు కోపంతో దేవకిని నిందించి అటూ ఇటూ వెతికి ఆ పసిపిల్ల 2 కాళ్ళు పట్టుకొని లాగి గిరగిరా తిప్పి బండకు కొడతాడు. ఆ పసిపిల్ల బండకి తగలడం మాని పైకి వెళ్ళి దివ్యమైనటువంటి రథమునందు ఆరుహి అయి అక్కడ కూర్చొని ఉంది. దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు అందరూ వచ్చి పాటలు పాడుతూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈ తల్లి ఇవన్నీ తీసుకొని కింద ఉన్న కంసుడిని చూసి ఇలా అంది, దుర్మార్గుడా, పిల్లలందర్నీ తీసుకొని రాళ్లకు వేసి చంపావు. నన్ను కూడా చంపాలనుకున్నావు. నాతో పాటు పుట్టి నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది యోగమాయ. కంసుడు పరిగెత్తుకుంటూ వసుదేవుని వద్దకు వచ్చి, చూసావా బావా, ఆశ్చర్యం! నీ 6 పిల్లల్ని నేను చంపాను అంటారు. కానీ ఆ రోజు నువ్వు చెప్పావే, వారి మరణానికి నేను హేతువు అయ్యాను. ఎవరి కర్మ వారికి తీసుకొస్తుంది. అనవసరంగా నేను మిమ్మల్ని వేధించాను అని వాళ్ళిద్దరికి నమస్కరించి తాళం తీసి మీరు మీ ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండండి అని పంపిస్తాడు. అక్కడ నందవ్రజంలో కృష్ణుడు ఉన్నాడు. యశోద కృష్ణుణ్ణి చూసి పిన్నాళ్ళకి కొడుకు పుట్టాడు అని పొంగిపోతుంది. నందవ్రజంలోని ప్రజలు, గోపకాంతలు ఇన్నాళ్ళకి మన యశోదకి కొడుకు పుట్టాడు, చూసి వద్దాము అని అక్కడికి బయలుదేరుతారు. మన తదుపరి వీడియోలో చిన్న పిల్లవాడైన కృష్ణుడు కంసుడు పంపిన పూతన అనే రాక్షసిని ఎలా సంహరిస్తాడో చూద్దాం. చివరి వరకు మన వీడియోని చూసి ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రాధే రాధే.